దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ క్రీస్తు ప్రభు శ్రమ దినాల్లో మరి 11వ రోజు కూడా మరి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. అభిషేకము నొందిన కేరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కారుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినమును మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, రక్షక కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణ ధ్వని మినిస్ట్రీస్ బట్టి నీ స్తోత్రాలు. మరి ఈ శ్రమ దినాల్లో ఇదిగో తండ్రి 11వ రోజు కూడా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా మా స్వరాలు మొట్టి పరలోక రాగాలు దయచేస్తున్నావు. ఇప్పుడు తండ్రి ఇదిగో తండ్రి ఎన్నిక లేని వాటిని వెనుకపరచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా నాతోనూ ఈ ప్రాంతంతో ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిందని మాట్లాడమని, ప్రతి ఒక్కరికి వెనగల చెవి గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గత రోజు మనము చెప్పుకున్నాం, దేవుడు మరి ఆయన తలంపుతో తన ఆలోచనతో ఒక ఏంటంటే భూమిని చేశాడు. ఈ భూమిని చేసినప్పుడు అయితే ఇక్కడ మనం గత రోజున మనం శిలువ ధ్యానాల్లో మనం ధ్యానించున్నాం. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి, తన దయా సంకల్పను బట్టి భూమిని ఏం చేశాడంటే సముద్రం మీద పునాదులు వేసి దానికి స్తంభాలు వేసి దాని మీద భూమిని పెట్టాడు. దాని మీద నివాస స్థలాలు వేశాడు. భూమి ఎన్నటికి కూడా కదలకుండా దాన్ని స్థిరపరిచాడు. ఆ స్థిరపరిచిన భూమి మీద తన 3వ దూత అయిన ఈ లూసిఫర్ని అధికారిగా పెట్టాడు. ఎవరు పెట్టాడంట? లూసిఫర్ని అధికారిగా పెట్టాడు. ఈ అధికారిగా ఎందుకు పెట్టాడంటే అప్పుడు చదవమ్మా 14వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 28:14. అభిషేకము నొందిన కేరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నిన్ను నేను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాళ్ళుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉన్నావు. హల్లెలూయా. ఈ అభిషేకమంతుడిగా వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఎందట పాపము కనపడినంత వరకు. పాపం అంటే మా పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం.
ఇప్పుడు దేవుడు ఈ లూసిఫర్ కి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇదిగో నేను ఈ భూమిని తయారు చేస్తున్నాను, ఈ భూమి మీద నువ్వు అధికారిగా అంటే పని చేపించేవాడిగా, దీన్ని చేసేవాడిగా ఉంచమన్నాడు. ఉంచాడు. అది దేవుడు ఆజ్ఞ. ఈ లూసిఫర్ ఏం చేశాడు? ఆ భూమినే స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఆ భూమినే అది పాపం. దేవుడేమో భూమి మీద అధికారికి ఇస్తే ఈయనేం చేశాడంట? ఆ భూమిని నేను స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంత అన్నాడంటే, ఈ భూమిని దేవుడు ఎలా తయారు చేశాడంటే ఒక మాట చెబుతున్నాడు. ఈ యథార్థవంతుడైన ఈ లూసిఫరు, మరి దేవుడికి నమ్మకమైన ఈ లూసిఫరు దేవుడికి ఎందుకు వ్యతిరేకం తిరిగాడంటే, ఇక్కడ ఒక మాట చెబుతాడు చూడండి. ఏబు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఏబు గ్రంథము వెండికి గని కలదు, పుటము వేయిన సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి. హల్లెలూయా. ఇలా ఈ భూమి గురించి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు ఏబుతో. దేని గురించి చెబుతున్నాడమ్మా? కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కనుక ఆ అధ్యాయం కనుక చదివితే, ఈ భూమిని ఎలా తయారు చేశాడో మనకు అక్కడ అందులో కనపడుతుంది. ఆ భూమిలో ఇనుము ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, రత్నాలు ఉన్నాయి. అలాగే జీవిస్తున్న మట్టిలో నుంచి ఆహారం పుడుతుంది, దాని కింద అగ్ని ఉంది. అంటే ఈ భూమి ఈ భూమిని దేవుడు చాలా గొప్పగా తయారు చేశాడు. ఆ పరలోకములో దేవలోకంలో ఉన్న దానికంటే ఎక్కువగా సమస్తము కూడా ఈ భూలోకంలోనే పెంచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ భూలోకం ఉంచాడో దాన్ని చూసినప్పుడు ఇది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? లూసిఫర్ తెలుసు. ఈ లూసిఫర్కి ఎందుకు తెలుసు అంటే, లూసిఫర్ దేని మీద ఉన్నాడంట? అధికారిగా ఈ భూమికి మీదే అధికారికి. అందుకని భూమిలో ఉన్న సమస్తము కూడా ఈ లూసిఫర్. ఈ లూసిఫర్ ఎవరు అంటే, ఈ లూసిఫర్ ఎవరంటే చూడండి ఒక మాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా ఏకువ సుక్క. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎవరంట? తేజో నక్షత్రమా ఏకువ సుక్క అన్నాడు. ఏకువ సుక్క మీకు తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా అమ్మా? పొద్దున్నే ఏకువ సుక్క వస్తుంది. ఏకువ సుక్క రాగానే వెనకాల ఎవరు వస్తారంట? సూర్యుడు వస్తాడు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా పరిచయం చేయండి. ఇప్పుడు లూసిఫర్ ఏకువ సుక్క అయితే వెనకాల వచ్చేది ఎవరు? యెహోవా వస్తాడు. మరి యెహోవా ఏమై ఉన్నాడు అని చూస్తే చూడండి, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఏకో సుక్క లూసిఫర్ అయితే, దేవాది దేవుడైన యెహోవా ఎవరంట? సూర్యుడు. అంటే ఇప్పుడు లూసిఫర్ ముందు వస్తే వెనకాల ఎవరు వస్తారంట? యెహోవా. అందుకని మనకి పాత సినిమాలు కనుక రాజుల గురించి చేస్తే, రాజుల గురించి పొగడతం అవుతుంది. ఏం చేస్తాడంట? రాజు తన వీరత్వాన్ని తెలిపేవాడు అంటే అది గాయకుడు. అందుకనే ఈ రోజులు కనుక మనం కనుక మన దీన్ని కనుక పరిశీలన చేస్తే, లోకంలో కనుక పరిశీలన చేస్తే, లోకంలో దేవుడి గురించి చాలా తక్కువగా పాడేది, ఆయన పొగిడేది చాలా తక్కువ. ఎందుకంటే ఈ లోకంలో మొత్తం కూడా చూస్తే ఒక దావీదే కనపడతాడు దేవుడికి. దావీదు కీర్తన అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే లూసిఫర్ కంటే తర్వాత కొద్దిగా ఆ మోడల్లో పాడగలిగినోడు ఒక దావీదు ఒకడే. ఈ లూసిఫర్ ఎంత గాయకుడు అంటే ఎలా వర్తిస్తాడంటే, ఈరోజు కనుక హిందువులు కనుక మన వాళ్ళని చూస్తే ఐగిరి నందిని మోహినని వాళ్ళ చరిత్ర, ఆమె గురించి మీరు ఎప్పుడైనా పాటలు వింటే ఎంతో అంటే ఉన్నతమైన స్థితి, వాళ్ళ ఉడకడాలు మొత్తం కూడా అట్లా ఉంటుంది.
ఏమీ తెలియని అనుకున్నవారు అలా అంత పొగుడుతారు. అందుకనే ఓంకారం సృష్టినాదం విధి లిఖితమని ఆ ఓముని గురించి పాడతాడు. ఆ పాట వింటుంటే అందులో ఉన్న సారాంశం సృష్టికే ఇది సాధించని అంత గొప్పగా ఉండే. అంటే ఒక మనిషిని మనం పొగడాలంటే, ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే, ఆ వ్యక్తి పైన ఉన్న ఆ గుణాలన్నీ చెప్పాలంటే పాడేవాడు పొగిడేవాడుతోనే అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈ వ్యక్తి. ఇప్పుడు మాటలు పాడుతున్నాడే ఆ వ్యక్తే ఎవరంట? ఈ వ్యక్తి అంటే ఈ లూసిఫర్. అప్పుడు యెహోవా గురించి పాడేవాడైన, యెహోవా గుణగణాల్ని తెలిపేవాడైన, అంత నమ్మకమైన వాడు. ఆయన పొగుడుతూ ఉంటే, ఆయన పాడుతూ ఉంటే దేవుడి గురించి, యెహోవా గురించి, ఆయన దుర్గము, సూర్యుడు, వీరుడు అని ఆయన వీరత్వాన్ని కనుక పొగుడుతున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించి ఆయనకి అనేకమైన రత్నాలు, వజ్రాలు ఆయన బహుమతులుగా ఇచ్చేవాడు. మీరు యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో కనుక 12వ వచనం చదివితే కనపడలేదు. అక్కడ 9 రత్న వర్ణాలతో ఆయన్ని పొదిగింపబడి ఉన్నాడు. ఒక్కొక్క రత్నాన్ని 9 రత్నాలతో ఆయన పొదిగింపబడినట్టుగా కనపడుతూ ఉంది. అలాంటి వ్యక్తి, అంత నమ్మకమైన వ్యక్తి, దేవుడి కంటే ముందు వచ్చే వ్యక్తి. ఇప్పుడు గౌరవం ఎలా ఉంటుందంటే, మీకు ఒక చిన్న విషయం చెబుతా. 2009లో క్రీస్తు రాకడ రక్షణని మినిస్ట్రీ తరఫున వినుమా ప్రయాణిస్తాం అనే ఒక పాట క్యాసెట్ని రికార్డ్ చేస్తానికి విజయ్ సురేష్ ఏంటంటే మద్రాసు తీసుకెళ్ళాడు. మొత్తం 8 పాటలు ఉంటాయి దాంట్లో. ఈ మొదట పాట అంటే మన మినిస్ట్రీస్ గురించి పాడాలి. క్రీస్తు రాకడ రక్షణ అనే పాట పాడాలి. ఆ పాట పాడేయాలంటే ఎవరి చేత పాడేయాలంటే బాలసుబ్రహ్మణ్యం చేత పాడేయాలి. ఈ బాలసుబ్రహ్మణ్యం చేత పాడేయాలన్నప్పుడు ఈ బాలసుబ్రహ్మణ్యం ఒక పాట పాడడానికి 6,000 తీసుకుంటారట ఆ రోజుల్లో. 6,000. అయితే ఈ బాలసుబ్రహ్మణ్యం పాడాలంటే ముందు ఆ డ్రైవర్ని పట్టుకోవాలి. ఆ డ్రైవర్కి 2,000 ఇవ్వాలి. డ్రైవర్కి 2,000 ఇవ్వాలి. తర్వాత ఆయిల్ ఖర్చు కలిసి ఒక 2,000. మొత్తం కూడా మన బాలసుబ్రహ్మణ్యంతో పాడేయాలంటే 10,000 అవుతుంది. ఆ రోజు 10,000 అవుతుంటే ఎందుకంటే ఆ బాలసుబ్రహ్మణ్యం గారి భార్య అంట సిటీ పాట వస్తుంది. రోజుకి 1,00,000 రూపాయలు అంటారంట. అంటే రోజుకి 1,00,000 రూపాయలు ఆ రోజులు. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారికి ఏముండదు అక్కడ, మొత్తం కూడా ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఈయన ఆయన ఎక్కించుకుంటాడు. ఏ దేవుడి దగ్గర అక్కడ ఆపుతాడు. ఆయన వెళ్ళి ఆ పాట పాడిన తర్వాత మనం తీసుకుని అంతా ఆయన డీటెయిల్ మొత్తం కూడా ఎవరి చేతిలో ఉంటుంది? డ్రైవర్ చేతిలో. దాన్ని బిఏఎన్ కూడా అనొచ్చు. అందుకని ముందేంటంటే ఇప్పుడు గౌరవం ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి? మనం వెళితే ఎవరు పట్టుకోవాలి? రాజపురం గారితో మాట్లాడుతూ అన్ని చేయొచ్చు, కానీ ఇప్పుడు ఎవరు పట్టుకోవాలంట? డ్రైవర్. అప్పుడు మనకు అంత స్తోమత లేదు ఆ రోజుల్లో. అందుకని ఏం చేసామంటే ఈ పాట లెక్క ప్రకారం అయితే ఆ పాట ఇప్పుడు మనం క్యాసెట్ లో ఉన్న పాట క్రీస్తు రాకడ రక్షణ అనే పాట బాలసుబ్రహ్మణ్యం గారితో పాడేయాలి. ఆ రోజు మనకు అంత స్తోమత లేదు. అందుకని దినేష్ గారితో పాడించాము. దినేష్ గారు ఏంది 4,000తో పాడేశాడు. ఆ పాట ఇచ్చింది 4,000. 4,000 ఇస్తే ఆయన పాట వచ్చేసింది అనమాట. లేకపోతే ఎవరితో పాడారంట? ఇప్పుడు ఈ దినేష్ గారికి ఎవరు లేరు, ఎవరు లేడు. అనమాట. అలాగే యెహోవా కంటే ముందు ఎవరి గౌరవం అంట? లూసిఫర్ గౌరవం. ఎందుకంటే చరిత్ర కూడా బాగా తెలుసుకోవాలి. అలాంటి నమ్మకమైన వ్యక్తి దేవుడితో ఏంటంటే దేవుడికి విరోధంగా తయారడి. దేనికంటే ఈ భూమిని చూసి, ఈ భూమిలో చాలా ఉందండి. ఎంత రోడైనా సరే, ఎంత యథార్థవంతమైనా సరే, ఈ భూమి పుట్టినవాడు చచ్చిపోతానికి ఇష్టపడ్డాడు. తినడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అంత స్థితిని దేవుడు ఈ భూమిలో ఉంచాడు అన్నమాట. ఎలాంటి వ్యక్తిని ఏంటంటే ఆకర్షించేది ఈ భూమి. ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలంటే దేవుణ్ణి ఎదిరించాలి. దేవుణ్ణి ఎదిరించాలంటే ఇప్పుడు ఏం కావాలి?
అమ్మా దేవుడిని ఎదిరించాలంటే ఏం కావాలి? అర్థం లేదా? ఇప్పుడు నాకంటే గొప్పవాడు ఉన్నాడు, ఆయన సైన్యం ఉంది, అన్నీ ఉంది, జనం ఉన్నారు, ఆయన పక్కన అంతా ఉన్నారు, దేవదూతలు మొత్తం వాళ్ళ పక్కనే ఉన్నారు. నేను ఒక్కడే లేని కొట్టగలనా? కొట్టలేదు. లేదంటే ఇప్పుడు నాకేం కావాలి? బలం కావాలి, ఆ జనం కావాలి. ఇప్పుడు నా పక్షాలు కొంతమంది రావాలి. ఇప్పుడు రావాలంటే ఇప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి? అయ్యా ఇప్పుడు దేవుడిని ఎదుగుద్దాము, ఆయన ఏంటి బద్దలు చేతి ఊరుకుంటారా? ఏదో ఒకటి చూడాలి. అప్పుడు ఆలోచన. అందుకనే అసలు ముందు వీడు ఎవడో తెలుసుకోండి అన్నాడు దేవుడు. నీ ఆలోచన తెలుపుతుందా? వీడెవడో మీరు తెలుసుకోండి అన్నదంటే వాడి ఆలోచన. అంటే అప్పుడు వాడు ఆలోచించి అసలు ఈ భూమి దేనికోసం సృష్టింపబడింది దేవుడు అన్నాడు. దేనికోసం చేశాడు దేవుడు? తన కుమారుడి కోసం. అందుకని చూడండి దేనికోసం తయారు చేశాడు ఇక్కడ చెబుతున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా తనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. హల్లెలూయా. ఎవరి కోసం సృష్టించబడిందంట? కుమారుడి కోసం. హల్లెలూయా. ఇప్పుడు సృష్టి ఎవరి గురించి? ఈ భూమి ఎవరి గురించి తయారు చేయబడిందంటమ్మా? కుమారుడి కోసం తయారు చేయబడింది. అదే కుమారుని నేను అడ్డం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆలోచించండి. అప్పుడు వెళ్ళిపోయాడు జనాలకి, ఈ దేవదూతలకి, కోట్ల కొలది దేవదూతలకి వెళ్ళి, అయ్యా దేవుడు చాలా గొప్పవాడు, మంచి ఆలోచన చేశాడు, ఈ సృష్టిని చేశాడు, ఈ భూమిని చేశాడు, ఈ భూమిని చేస్తే చాలా మంచిది, ఇంత గొప్పగా చేశాడు. అయితే అతను కుమారుని పెడదానన్నాడు. అది మంచిదే, కానీ మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుడు మనం స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, సంతోషిస్తున్నాం, మనం ఆయనకి పరిచయం చేస్తున్నాం. రేపు ఈ సృష్టిలో కూడా ఎవరు ఉంటారంట? ఆయన కుమారుడే ఉంటాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, అంటే ఆసామి, అతను, అతని కుమారులు, ఆ కుమారులు అలా సింహాసనం మీద వెళ్ళిపోతుంటే మనము, మన పిల్లలు ఎప్పుడు కూడా ఆయనకి బానిసగా చేయాలా? వాడు వేసిన చిన్న కొడుకనే, అంటే పనోడుగానే, ఆసామిగానే ఉండాలా? మనలో ఉన్న మన కుమారుడు ఒకటి రాజుగా చేయించుగా, అది న్యాయం అయితే ఆ చిన్న అక్కడ స్టార్ట్ చేశాడు. అదే ఇప్పుడు వరకు కూడా ఈ భూలోకంలో స్టార్ట్ అయిన మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది, చేసింది ఎవరయ్యా అంటే లూసిఫర్. హల్లెలూయా. ఏంటి ఉన్నవాడు, లేనివాడు, పనోడు, భూ పోరాడు. దేని కొరతే? ఈ భూమిని వాడు స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలంటే ఈ సమస్యను వాళ్ళకి ఎప్పుడైతే పెట్టాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఎందుకు ఆలోచించింది ఇతనికి అంటే, ఇప్పుడు చదువమ్మా యెషయా గ్రంథము 14:12. ఇప్పుడు చదువు. తేజ నక్షత్రమా ఏకువ సుక్క, నీవు ఎట్లా ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి? నేను ఆకాశములకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చించుకొందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా. హల్లెలూయా. ఇది ఆలోచన ఏంటంట?
భూమిని స్వాతంత్రం చేసుకోవాలంటే నాకేం తక్కువ? అసలు దేవుడికి ఎందుకు ఘనత? నన్ను చూసే కదా, నేను వస్తే కదా ఈయన ఘనత, నేను చెబితే కదా ఈయన ఘనత. ఆయన నాకంటే గొప్పవాడా? నేను గొప్పవాడిని. ఆయనతో సమానుని నేను. ఈయన ఎవరంట? దేవుడితో సమానుడు అంటే ఈయన ఎవరు? దేవుడేగా. నాకంటే ఆ సభాపరంగా నేను కూర్చుంటా. ఆడ ఆలోచన నిజంగా చూడండి, ఎవరైనా సరే ఒక దైవజనుడికి ఒక పిఏ కానీ పక్కనోడు కానీ ఉంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గురించి గర్వం. నేను లేకపోతే ఈయన లేడు కదా, అంతే కదా, నేను లేకపోతే ఈయన లేడు. అలాగే నేనుంటే కదా ఈయనకి, నేను పొగిడితే కదా నేను కనిచింది. నేను ఆయనకు సమానం తక్కువే, నాకేం తక్కువ ఉంది. ఎందుకు అన్నాడంటే వీడు ఎలాంటి వాడంటే యెహెజ్కేలు గ్రంథంలోనే చూడండి 28వ అధ్యాయము 2వ వచనం చదవం. 2వ వచనం. నరపుత్రుడా తూరు అధిపతితో ఇలా ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్ఠుడు. ఏమొచ్చిందండి వీడికి? గర్విష్ఠుడివై నేనొక దేవదూతను సముద్రము మధ్యను ఉన్నాను అని అనుకొనుచున్నావు. నీవు దేవుడు కాక మానవుడు అయి ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. చాలు. ఇక్కడ ఇట్లా చదువుకుంటే జీవిత చరిత్ర మొత్తం కనపడతారు. ఇది ఎవరంట? దేవుడు అనుకుంటున్నావు, నీ గ్రహం వచ్చేసింది. నువ్వు దేవుడు కాదు, కానీ నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివి. ఎలాంటివాడంట? దానియేలు కంటే జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారా? దానియేలు కంటే ముందు యోసేపు ఉన్నాడు. యోసేపు కూడా కళలో భావం చెబుతాడు. కానీ యోసేపుకి దానియేలుకి తేడా ఏంటంటే, యోసేపు మనము కలగలక చెబితే దాన్ని వివరిస్తాడు. అది యోసేపు జ్ఞానం. దానియేలు జ్ఞానం ఏంటంటే ఆ కళయు ఆ కళ భావం కూడా. ఆ కళ మర్చిపోతే ఆ ఏ కళ వచ్చిందో ఆ కళను తెలుసుకొని దాని వివరం కూడా చెబుతాడు ఈయన. మీకు అర్థమైందా? యోసేపుకుని దానియేలు తేడా ఏంటంటే, యోసేపు ఏమో వచ్చిన మనం చెబితే కళ చెబుతాడు. దానియేలేమో ఆ కళ దాని భావం కూడా చెప్పేసాడు. అందుకే ఆయన కంటే జ్ఞానం, ఆయన కంటే జ్ఞానవంతుడు అంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ జ్ఞానవంతుడు ఈ మాట చెప్పాడో ఆ దెబ్బ కంట దేవతలలో ఎంతమంది ఈ పక్షానికి వచ్చారంటే చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడేను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం వీడ్చి. హల్లెలూయా. ఎంతమంది వచ్చేసారండి ఈ పక్షానికి? ఆ మాటకి 3వ భాగం వచ్చేసారంట. నిజమే కదా? మేము ఎప్పుడు పనివాడుగానే ఉన్నారా? మా పిల్లలు పనివాడుగానే ఉన్నారా? అంటే బానిసలు ఆశ్రమంలో ఆలోచించుదంట ఈ పక్షాలు. అంటే కదా ఆకాశ నక్షత్రాలు అంటే దేవదూతలు ఏమన్నాడంట? ఎప్పుడన్నా మనం ముందు చదివాం. నక్షత్రాలనే దేవదూతలు ఏమన్నారు? నక్షత్రాలు. 3వ భాగము ఈ పక్షానికి వచ్చేసిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే వచ్చిందో ఇక ఇంకేంటి 3వ భాగం ఇద్దరు పక్కనకి వచ్చినాక ఎమ్మటే దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించాడట. హల్లెలూయా. ఏం చేశాడట? యుద్ధాన్ని ప్రకటించేశాడు. అందుకని దేవుని పక్షానంట 3 ప్రధాన రాజులు, జనాధిపతులు, మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. ఈ 3 దేవుని పక్షాలుంటే ఈ లూసిఫర్ పక్షాన బెల్జేబు, మెమోను, మొలాకు. ఇలా పేర్లన్నీ కూడా మన బైబిల్లో కనపడదు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నెక్స్ట్ మనం తెలుసుకుందాం వాళ్ళ పేరు. అలా ఎవరెవరు అనేది. అదే వీరు వాళ్ళు కలిసి గొప్ప అక్కడ యుద్ధం జరిగింది. చూడండి 7వ వచనం చదువమ్మా. 7వ వచనం చదువు.
అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి గొడుక పరలోకమందు లేకపోయెను. కాగా మోసపుచ్చుతున్న అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. హల్లెలూయా. రేపు జరగవలసిన అంటే అతను ముందు పరలోకంలో జరిగిన ఇలాంటి యుద్ధం అది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దూతలు దేవుడు దూతలతో యుద్ధం చేశారో ఈ లూసిఫర్ అంట గెలిచాడా ఓడిపోయాడా? ఓడిపోయిన తర్వాత వాడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక పరలోకంలో వాడు స్థలం లేదు. పరలోకంలో స్థలం లేకపోతే ఎక్కడ పడ్డారంటాడు? ఏంటంట భూమి మీద. ఇప్పుడు దేనికోసం యుద్ధం అమ్మా? దేనికోసం యుద్ధం? భూమి కోసం యుద్ధం. ఇప్పుడు ఈ భూలోకం కోసమే కూడా యుద్ధం చేస్తుంది. ఏ భూలోకం కోసం, ఏ లోకం కోసం ఆయన యుద్ధం చేస్తుంది? ఎట్ట ఉన్న భూమి కోసం యుద్ధం చేస్తుంది అతను. యుద్ధం ఎప్పుడు జరిగింది అన్న? ఈ యుద్ధము చాలా ఆలోచన చేయాలి. ఈ భూమి కోసము యుద్ధం జరిగింది. లూసిఫర్ ఎదురు తిరిగాడు. ఏ భూమి కోసం అంటే కదలకుండా ఉన్న భూమి. మీకు అర్థమవుతుందా? కదలకుండా ఉన్న భూమి. ఆ కదలకుండా భూమి ఎక్కడుంది? స్తంభాల మీద. ఆ స్తంభాలు కింద ఉన్న పునాది ఎక్కడుంది? సముద్రం మీద ఉంది. చాలా గమనించాలి. ఇప్పుడు కదిలే భూమి మీద కాదు యుద్ధం జరిగింది. మొట్టమొదటి యుద్ధము ఎక్కడ జరిగిందంటే కదలని భూమి మీద. ఆ కదలని భూమి మీదే, ఆ భూమిలోనే, ఆ భూమినే దేవుడు ఎలా చేశాడంట? నివాస స్థలముగా చేశాడు. ఆ నివాస స్థలం చేసిన ఆ భూమిలో ఆ భూమిని చూసి యథార్థవంతుడైన, పవిత్రుడైన, నమ్మకమైన వాడు ఏమైపోయాడంట? హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఇది ఎన్నో వాడు? మూడవడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ప్రయాసములో, ఒక పోటీలో ఉన్నామంటే చాలా కష్టపడి రాత్రి పగలు దాని గురించి ప్రయాసపడుతూ ఆ పోటీలో గెలవడానికి చేసి ఆఖరికి 1, 2, 3 స్థానాలకు వెళ్ళాడంటే చాలా కష్టపడి ఉంటాడు. అవునా కదా? అందరికంటే 1000 మందిలో నుంచి ఆ 3వ స్థానానికి వెళ్ళాడంటే ఎంత కష్టపడి ఉంటాడు? ఈ రోజు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ 3వ స్థానం అనేది చాలా ప్రమాదకరమైనది. ఏంటిదంట? ప్రమాదకరమైనది. ఇక్కడే నువ్వు పడాలన్నా లెగాలన్నా ఈ స్థానంలో ఉంటుంది. ఈ స్థానం కనుక కొద్దిగా దాడితే, అందుకనే యేసు అన్నాడు 30 దంతులు 60 దంతులు 100 దంతులు అన్నాడు. ఈ 30 దంతులు 60 దంతులు 100 దంతులని చూపించినప్పుడు ఈ 30 దంతుల్లోనేమో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఈ 60 దంతుల్లోనేమో పేతురు ఉన్నాడు. 100 దంతుల్లోనేమో యేసు ప్రభువు. ఈ 30 దంతులు ఉన్న ఇస్కరియోతు యూదా యేసును అప్పగించి నిజంగా ఆయన ఇచ్చినప్పుడు తండ్రిని వేడుకొని ప్రభువా నా పాపం క్షమించు అని చెప్పేసి మొదటి ప్రార్థన చేసినట్టే దేవుడు రక్షిస్తేవాడు. హల్లెలూయా. అంటే మార్పు
అవకాశము ఇక లేదు అతనికి. మూడో దాని మీద అదే 60 వెళ్తే ఇది కూడా అన్నాడు పేతురు. ఏమన్నాడు? నేను ఏమనుకున్నాను నేనంటే నీకంటే ప్రాణమైన అయ్యా, నేను తెలియదనేదానికి 3 సార్లు కొడుకు వస్తుంది తెలియదని 3వ సార్లు వస్తుంది. ఎమ్మటే పశ్చాత్తాపడి తెలుసుకున్నాడు. హల్లెలూయా. అందుకని ఈ 3వ స్థానం అనేది చాలా ప్రమాదకరం. ఈ 3వ స్థానంలో మనం పడ్డామంటే, చాలా స్థానంలో ఉంటే చాలా జాగ్రత్త. ఈ 3వ స్థానం కనుక దాటి ఆ 30 నుంచి 60 వెళ్తే ఒకవేళ పడిపోయిన కూడా లెక్కడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ 3వ స్థానంలో ఉన్నవాడు యుద్ధం చేశాడు. కాబట్టి ఈ జాగ్రత్త. ఎందుకంటే మనం చెబుతున్నాడు దేవుడు. ఎందుకంటే తిరగబడ్డాడు, పోరాటం చేశాడు. మొదటి భూ పోరాటం అంటే అదే ఎప్పుడు జరిగిందంటే అది స్తంభాల మీద నిలబడిన కదలని భూమి కోసమే దేవుడు లూసిఫర్ చేశాడు. కాబట్టి ఇక ఆయన ఎందుకు అలా ఉన్నాడో తెలుసుకున్న ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.